బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనము రాజుల మొదటి గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నామండి. ప్రతి వారం 5 అధ్యాయాలు చొప్పున ధ్యానించుకుంటున్నాం. ఈ రాజుల మొదటి గ్రంథం 1 నుండి 5 అధ్యాయాలు మనం ధ్యానించాం. ఈ 1 నుండి 5 అధ్యాయాల్లో సొలొమోను తన రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరచుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఇకపోతే 6 నుండి 10 అధ్యాయాల్లో సొలొమోను దేవునికి మందిరాన్ని ఏ విధంగా నిర్మించాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు బైబిల్ స్టడీలో భాగంగా ఎన్నో అధ్యాయం నుండి ఎన్నో అధ్యాయం వరకు అండి? 11 నుండి 15వ అధ్యాయం వరకు. మరి ఈ 11వ అధ్యాయాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవచ్చు. ఈ 11వ అధ్యాయంలో ఏముంది అంటే సొలొమోను యొక్క పతనం. ఏముందండి? సొలొమోను యొక్క పతనం. అంత గొప్ప జ్ఞాని ఏ విధంగా పతనమైపోయాడు, లేకపోతే పతాక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పతనమైపోయాడు, ఆ పతనానికి కారణం ఏమిటో ఈ 11వ అధ్యాయం చాలా క్లియర్గా వివరిస్తుంది. సొలొమోను తన జీవితంలో ఎంతమందిని వివాహం చేసుకున్నాడంటే 700 మందిని వివాహం చేసుకున్నాడు. 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకున్నాడు. వీరందరిలో అన్యులే ఎక్కువలండి. అన్యులే ఎక్కువ, ఇశ్రాయేలీయులు చాలా తక్కువ. మొత్తం ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు. ఆదాము అపవాదితో శోధించబడ్డాడా లేదా? శోధించబడ్డాడు. ఆ శోధనలో విజయం సాధించి పండు తినలేదు ఆదాము. అవ్వని శోధించక ముందు ఆదామును శోధించింది అది అపవాది. ఆ శోధనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓడిపోలేదు, జయించాడు. కానీ ఆదాము ఎక్కడ ఓడిపోయాడు? తన భార్య చెబితే వెంటనే ఏం చేశాడు? ఆ నిషిద్ధమైనటువంటి ఫలాన్ని తిన్నాడా లేదా? తిన్నాడు. ఒక భార్య చెప్పినందుకే ఆదాము తినివేస్తే ఇక్కడ సొలొమోనుకి ఎంతమంది భార్యలు? మరి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఇంకా అది చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అంటే అపవాదిని జయించినటువంటి ఆదాము హవ్వ మాటలను జయించలేకపోయాడు. అంతే కదండి? అంతేనా కదా? అంతే. మరి ఇటువంటి హవ్వలు సొలొమోను దగ్గర ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. తన మనస్సును త్రిప్పేశారంట. తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన మనస్సును ఏం చేశారు? తిప్పేశారంట. చూడండి, సొలొమోనును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను బలవంతుడు, సొలొమోను ధనవంతుడు. 3 విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే సొలొమోను కాలంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదండి. మరి వీరి యొక్క అందాన్ని చూసి సొలొమోను ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లేకపోతే రాజ్య విస్తరణలో భాగంగా కొంతమందిని చేసుకోవాల్సి వచ్చింది. మరి పాత నిబంధనలో మనం ఆలోచిస్తే దేవుడు బహుభార్యత్వాన్ని ఒప్పుకున్నాడా లేదా? దేవుడు బహుభార్యత్వాన్ని ఒప్పుకోలేదండి. ఆదాముకి ఎంతమందిని సృష్టించాడు దేవుడు? ఒకరే స్త్రీని సృష్టించాడు. ప్రతి పురుషుడికి ఒకరే భార్య ఉండాలనేది బైబిల్ చెప్తున్నటువంటి నియమం. కానీ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడక వదిలివేశాడు. కానీ ఇప్పుడు అయితే అందరూ అంతటా మారు మనస్సు పొందవాలని మనకి ఏం చేస్తున్నాడండి? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట. చూడండి, అదే అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. కామాతురత గలవాడై
వారిని ఉంచుకొనుచు వచ్చెను. చూడండి, ఒక జ్ఞాని ఏ విధంగా మారిపోయాడు. తన మనస్సును ఏం చేసుకోలేకపోయాడండి, అదుపులో పెట్టుకోలేకపోయాడు. తన మనస్సును నిగ్రహించుకోలేకపోయాడు అన్నమాట. ఎవరు? సొలొమోను. మరి ఇటువంటి సొలొమోను ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటో అది కూడా చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, పట్టణమును, గొప్ప పట్టణమును జయించువాడు కంటే తన మనస్సును. ఎవరు రాశారు ఈ మాట? ఎప్పుడు రాశాడు? వివాహాలకు ముందా తర్వాత? ముందే రాశాడా? తరువాత తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ కూడా రంగరించి సామెతల గ్రంథాన్ని, ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. చూడండి, పట్టణము పట్టుకునే పరాక్రమశాలి కంటే తన మనస్సును అణుచుకున్నవాడు, లేకపోతే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడంట. ఇది సొలొమోను జీవితంలో జరగలేదు. తన మనసును స్వాధీనంలో ఉంచుకోలేక ఏం చేశాడంటే 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడు. ఈ 1000 మంది భార్యలు సొలొమోని దేని వైపు తిప్పేశారండి? ఏ చేతితో అయితే దేవుని యొక్క మందిరాన్ని కట్టాడో అదే సొలొమోను అన్య దేవతల యొక్క గుడులను కట్టాడు, బలిపీఠాలని కట్టాడు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే సొలొమోను భార్యలు తన మనస్సుని ఏం చేశారంటే త్రిప్పివేశారు అన్నమాట. తన మనస్సుని ఏం చేశారండి? త్రిప్పివేశారు. దేవుడు ఎన్నిసార్లు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఏం చెప్తూ ఉండేవాడంటే, ఇదిగో నువ్వు నా ఆజ్ఞలు గైకొని నేను చెప్పినట్టు జీవిస్తే నీ రాజ్యాన్ని ఏం చేస్తాను? స్థిరపరుస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సిందంటే చెప్పాను కదండి, వారి యొక్క అందాన్ని చూచి చేసుకోవాల్సి వచ్చింది. రాజ్య విస్తరణలో భాగంగా చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేశాడంటే వారి అందాన్ని చూశాడు. చూడండి, ఈరోజు కూడా పురుషులు స్త్రీలను చూసి మోసపోతున్నారు, స్త్రీలు పురుషులను చూసి మోసపోతున్నారా లేదా? బాహ్య సౌందర్యాన్ని చూసి. దేవుడు మనలో ఆధ్యాత్మిక సౌందర్యం కావాలనుకుంటున్నాడు. ఈరోజు ఒక మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం ఎవరికి అవసరం లేదు. ఒక మనిషి యొక్క బాహ్య సౌందర్యమే కావాలి. ఇదిగో సొలొమోను ఏ విధంగా బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోయాడో ఈరోజు అనేకులు బాహ్య సౌందర్యానికి విలువ ఇచ్చి మోసపోతున్నారా లేదా? మోసపోతున్నారా లేదండి? అందుకే దేవుడు మత్తయి సువార్తలో ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు. చూడండి, నీ దేహమంతయు తేటగా ఉండడం అంటే ఏంటి? విజన్ కరెక్ట్గా ఉండడమా? విజన్ కరెక్ట్గా ఉండడమా? చూపు కరెక్ట్గా ఉండడమా? మనము చూడవలసినవి చూడాలి, చూడకూడనివి చూడకూడదు. చూడకూడనివి చూసి ఈరోజు యువత ఎంతమంది నాశనం వైపుకు అడుగులు వేస్తున్నారండి. సమాజంలో ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ కన్ను తేటగా ఉంటే ఏమవుతుందంటే నీ దేహమంతయో వెలుగుగా ఉండును, లేకపోతే అంతా చీకటే. అంటే యోబు లాంటి భక్తుడు ఏం చేశాడు తెలుసు మీకు? యోబు లాంటి భక్తుడు నిబంధన చేసుకున్నాడు. దేనితో? ఎవరైనా వ్యక్తుల మధ్య నిబంధన జరుగుతుంది, లేకపోతే దేవునికి వ్యక్తికి
మధ్య నిబంధన జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి భాగాలతో మనం ఎప్పుడైనా నిబంధన చేసుకుంటామండి? కానీ యోబు భక్తుడు చేసుకున్నాడండి. చూడండి ఒకసారి యోబు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు క్షమించండి, 31వ అధ్యాయం 1వ వచనం అండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను కన్యకను అపవిత్రమైనటువంటి చూపుతో నేను ఎలాగా చూచును. అంటే యోబు ఏం చేశాడు? తన చూపు కూడా చెడిపోకుండా కంటితో నిబంధన చేసుకున్నాడండి. అంటే మన జీవితాల్లో ఎలా చేసుకున్నామండి? బహు తక్కువ మంది. నోటితో నిబంధన చేసుకున్నావా? చెవితో నిబంధన చేసుకున్నావా? చూడండి భక్తుడు ఎంత చక్కగా కంటితో నిబంధన చేసుకున్నాడంట. మరి సొలొమోను జీవితంలో చేసుకున్నాడా నిబంధన? చేసుకోడు. అందుకే సొలొమోను పతనానికి గురయ్యాడు. జ్ఞాని అయినప్పటికీ కూడా ఏమయ్యాడు? అజ్ఞాని అయిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా సొలొమోను చేయరాని కార్యాలు చేసి దేవుడికి ఇష్టడుగా ఉండడం మానేసి అయిష్టుడిగా తయారైపోయాడు అన్నమాట. అదే 11వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి. అయినను అంటే దేవుడికి అయిష్టడుగా ఉన్నప్పటికీ కూడా నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నీ నుండి రాజ్యమును తీసివేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసేదను అని చెప్తున్నాడు అన్నమాట. సొలొమోను కుమారుడు ఎవరండి? రెహబాము కాలంలో జరిగిన విషయం ఏంటి? రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయిందన్నమాట. దావీదుకి ఇచ్చినటువంటి మాట దేవుడు, దానిని బట్టి సొలొమోను చేతిలో నుండి దేవుడు రాజ్యాన్ని తీసివేయలేదు. మరి ఎప్పుడు తీసివేస్తానన్నాడంటే తన కుమారుడైనటువంటి రెహబాము కాలంలో తీసివేస్తానంటున్నాడు. ఎందుకంటే దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పాడు. మరి సొలొమోను అలా ఉన్నాడా? సొలొమోను ఎలా ఉన్నాడంటే లేదు. అందుకే దేవుని ఉగ్రత సొలొమోను మీదకి వచ్చిందండి. సొలొమోను మీదకి ఎంతమందిని దేవుడు లేపాడో తెలుసా మీకు? ఇదే అధ్యాయంలో సొలొమోనుకు శత్రువులుగా ఎంతమందిని చేశాడో తెలుసా? 3 చేశాడండి. ఎంతమందినండి? 3 సొలొమోనుకు శత్రువులుగా చేశాడు. అందులో మొదటివాడు హదదు. ఎవరండి? హదదు. ఇతడు ఎదోమీయుడు. ఎవరు? ఎదోమీయుడైనటువంటి హదదు. చూడండి, దావీదు కాలంలో ఎదోమీయులతో యుద్ధం చేసినప్పుడు ముఖ్యంగా యోబు 6 నెలలు ఇంటికి వెళ్లకుండా ఎదోమీయులతో యుద్ధం చేసి గెలుస్తారు. అప్పుడు కొంతమంది చెదిరిపోయి ఐగుప్తు పారిపోతారండి. ఆ ఐగుప్తు పారిపోయిన వారిలో ఈ హదదు ఒకడు. ఈ హదదుని ఫరో చేరతీసి తన భార్య యొక్క చెల్లినిచ్చి ఏం చేస్తాడంటే వివాహం చేస్తాడు. అంటే ఫరో హదదుకు ఒక మంచి గౌరవాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే దావీదు యోవాబు చనిపోయారని ఈ హదదుకు తెలుస్తుందో అప్పుడు సొలొమోనుకు వ్యతిరేకంగా ఇతడు లేస్తాడు. ఎవరు లేపారు? శత్రువుని ఎవరు లేపారు? సొలొమోనుకి దేవుడే లేపాడు. ఇతను మొదటి శత్రువు. ఇక రెండవ శత్రువు ఎవరంటే ఎల్యాదా కుమారుడైనటువంటి రెజోను. ఎవరండి? ఎల్యాదా కుమారుడైనటువంటి రెజోను అనే ఒక విరోధిని లేపాడు. చూడండి, ఇతడు కూడా హదదేజరు అనే ఒక రాజు దగ్గర ఉండేవాడు. ఇతడు
శోభా దేశపు రాజు. ఎవరు? హదదేజరు. ఇశ్రాయేలీలు ఈ రాజుని ఓడించినప్పుడు ఇతడు ఏమి చేశాడంటే అక్కడి నుంచి వచ్చేసి సొలొమోనుకు వ్యతిరేకంగా ఇతడు తిరగబడ్డాడు. అంటే హదదు, రెజోను వీళ్ళిద్దరిని కూడా రేపింది ఎవరంటే సొలొమోనుకు వ్యతిరేకంగా ఎవరండి? దేవుడే లేపాడు. రాజ్యాన్ని మాత్రం తీసుకోలేదు. ఎందుకు? దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి. మరి ప్రభునందు ప్రియులారా, మూడవ శత్రువు ఎవరు అంటే ఇదిగో సొలొమోను యొక్క పనివాడే, సొలొమోను యొక్క సేవకుడే. ఎవరతడు? ఎవరండి? యెరోబాము. ఈ యెరోబాము ఎవరు అని ఆలోచిస్తే చూడండి, యోసేపు సంతతి వారు వెట్టి పనులు చేస్తుంటే ఆ వెట్టి పనులను సమీక్షించేటువంటి ఒక అధికారి మాట. ఇతడు పని యందు చాలా శ్రద్ధ గలవాడు, అతి బలవంతుడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సొలొమోను ఏం చేస్తాడంటే యోసేపు సంతతి వారి మీద ఇతన్ని అధికారిగా నియమిస్తాడు. యోసేపు సంతతి వారి మీద అధికారిగా నియమిస్తాడు. ఈ తన సేవకుడైనటువంటి ఈ యెరోబామే సొలొమోనుకి శత్రువుగా మారిపోతాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవునితో మన సాంగత్యం ఉంటే శత్రువు కూడా మనకి మిత్రుడైపోతాడు. దేవునితో మన సాంగత్యం లేకపోతే పనివాడు కూడా ఏమయ్యాడు? ఇక్కడ పనివాడు కూడా ఏమయ్యాడు? సేవకుడు కూడా ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. మీరు ఇది గమనించాలి. అందుకే దేవునితో సాంగత్యం అనేది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశమని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ యెరోబాము దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తాడండి దేవుడు. ఎవరు ఆ ప్రవక్త అంటే అహియా ప్రవక్త. యెరోబాము దగ్గరికి వెళ్ళి అతడు ఏం చేస్తాడంటే తన వస్త్రాన్ని ఎన్ని ముక్కలుగా చేస్తాడు? 12 ముక్కలుగా చేస్తాడు. అందులో 10 ముక్కలు ఎవరికి ఇస్తాడు? యెరోబాముకి ఇస్తాడు. ఎవరు చదవలేనట్టుందండి 5 అధ్యాయాలు. యెరోబాముకి ఇస్తాడు. ఏంటి నాకు ఇలా ఇస్తున్నావంటే ఇదిగో దేవుడు నీకు 10 గోత్రాలని ఇవ్వబోతున్నాడు. సొలొమోను వంశస్థులకి 2 గోత్రాలు ఇవ్వబోతున్నాడు అని చెబుతాడు. ఈ విషయం ఇలాగ అహియా ప్రవక్త వెళ్ళి ఇలా జరిగించాడు యెరోబాము విషయంలో అని తెలుసుకున్నటువంటి సొలొమోను ఈ యెరోబాముని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే ఐగుప్తుకి పారిపోతాడు. దాని తర్వాత సొలొమోను మరణం జరుగుతుంది. చూడండి, ఒకప్పుడు ఎంతో వైభవంగా బతికినటువంటి సొలొమోను చివరికి దేవుడు ఆశీర్వదించబోతున్నటువంటి ఒక మనిషిని చంపేద్దామని నిర్ణయించుకున్నాడా లేదా? యెరోబాముని దేవుడు దీవించబోతున్నాడు. యెరోబాముతో దేవుడు వాగ్దానం కూడా చేస్తాడు. నువ్వు నా ఆజ్ఞలను గైకొంటే నేనేం చేస్తానంటే దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినట్టు నీ రాజ్యాన్ని కూడా నేను స్థిరపరుస్తానని యెరోబాముకు సైతం దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తాడు. అటువంటి వాగ్దానం చేయబడినటువంటి ఒక వ్యక్తిని సొలొమోను చంపాలని చూస్తాడు. ముందు ఎంత వైభవంగా గడిచిందండి సొలొమోను జీవితం. చివరికి ఏ విధంగా మారిపోయింది? హీన స్థితికి వచ్చేసాడా లేదా? తన జీవితాన్ని తానే చూసుకొని పశ్చాత్తాపడి ఒక మాట చెప్పాడండి. చూడండి ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే ఏమండి, ఇది చాలాసార్లు చదువుకున్నావా లేదా? దీన్ని మనం ఎలా తీసుకుంటాం? ఏదైనా ఒక పంతాలు పెడితే దాన్ని ప్రారంభించడం కంటే దాన్ని ముగించడం చాలా గొప్పదని తీసుకున్నాం.
కానీ సొలొమోను తన అనుభవంలోంచి రాసినటువంటి మాట ఇది. కార్యారంభం ఎలా చేశాడు? భక్తి అనే కార్యారంభాన్ని ఎలా చేశాడు? చాలా గొప్పగా చేశాడు. దేవుడు ఏం కావాలి కోరుకోని ఆయన అంటే ఏమన్నాడు? జ్ఞానాన్ని ఇయ్యి ప్రభువా అన్నాడు. అంత గొప్పగా కార్యారంభాన్ని చేశాడు. కార్యాంతం ఎలా ఉంది? జ్ఞాని అజ్ఞానిగా మారిపోయి దేవుడి చేత వాగ్దానం పొందినట్టు ఒక మనిషిని కూడా చంపడానికి రెడీ అయిపోయాడు. ఆ బాధలోంచి రాసినటువంటి మాట అండి అది. కార్యారంభం కంటే ఇదిగో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మొదలెట్టారు, మంచిదే. మీరు ఆరంభంలో సూర్యులే, కానీ చివరికి వచ్చేటప్పటికి ఎలా మారిపోతున్నారు? సూర్యులుగా ఉన్నారా? లేదు, జీరో కింద మారిపో. అదిగా పౌలు అన్నాడు కదండి, నా పరుగు కడముట్టించి తిని మంచి పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నాకు జీవ కిరీటం సిద్ధముగా ఉంది. ఎప్పుడు వరకు? అంతం వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎవరు? పౌలు. కార్యారంభం ఎలా ఉంది పౌలుకి? చెప్పాలి. భయంకరంగా ఉంది. హింసకుడు, దోషకుడు. కానీ చివరికి కార్యాంతం ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది. జీవ కిరీటాన్ని పొందుకునే విధంగా ఉంది. మరి నీ కార్యారంభం ఎలా ఉందో, నీ కార్యాంతం ఎలా ఉండబోతుందో నీ అంతరాత్మకే తెలుసు. ఇదిగో సొలొమోను తన జీవితంలో జరిగిన గుణపాఠం నేర్చుకుని అతని అనుభవంలోంచి రంగరించి మనకు చెబుతున్నటువంటి మాట. కార్యారంభం కంటే కార్యాంతము మే. సరే, ఈ విధంగా సొలొమోను తన జీవితాన్ని ముగిస్తాడు మాట. ఇక 12వ అధ్యాయంలోకి వెళ్తే ప్రభునందు ప్రియులారా, 12వ అధ్యాయంలో రెహబాము రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. ఎవరండి రెహబాము? సొలొమోను కుమారుడు. ఈ సొలొమోను కుమారుడు ఎప్పుడైతే రాజు అయ్యి రాజ్యాన్ని పాలిస్తున్నాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఇతనికి ఒక రిక్వెస్ట్ పెడతారు. ఏమిటయ్యా రిక్వెస్ట్ అంటే, ఇశ్రాయేలు పెద్దలందరూ రెహబాము దగ్గరికి వచ్చి, ఇదిగో నీ తండ్రి కాలంలో మేము పనులు చేసి 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 అలిసిపోయాము. ఇప్పుడు నువ్వు రాజుగా వచ్చావు, నీ కాలంలో అయినా సరే మాకు ఏం కావాలి? విశ్రాంతి కావాలి. కొంచెం విశ్రాంతి మాకు కావాలి. సొలొమోను ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 40 సంవత్సరాలు ఏలాడు. 40 సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు దేవుడు మందిరాన్ని తన నగరంలో కట్టుకున్నాడని చెప్పాం? 20 సంవత్సరాలు. 7 సంవత్సరాలు దేవుని మందిరం అయితే 13 సంవత్సరాలు తన నగరాలను, తన భవనాలని కట్టుకున్నాడు. దీనికి కావలసినటువంటి కలపంతా, దీనికి కావలసినటువంటి మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? హీరాము. ఎవరా? తూరు దేశస్థుడైనటువంటి హీరాము. ఆ తూరు దేశస్థుడైనటువంటి హీరాము దగ్గరికి తన పనివారిని పంపించాడు. పనివారు అంటే ఒక నెల అక్కడ పనిచేస్తే మళ్ళీ ఒక నెల వీళ్ళకి రెస్ట్. ఎంతమంది? తక్కువ 10,000 మంది ఒక షిఫ్ట్లోకి వెళ్ళేవారంట. ఆ విధంగా కష్టపడి ఎన్ని సంవత్సరాలు చేశారు వాళ్ళు? 20 సంవత్సరాలు చేశారు. ఆ 20 సంవత్సరాలు చేశారంటే 10 సంవత్సరాల కుటుంబాలకే దూరంగానే వారు జీవించారు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ మాకు వద్దు అని చెప్పి ఎవరి దగ్గర మొరపెట్టుకుంటున్నారో? రెహబాము దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. అప్పుడు రెహబాము ఏం చేశాడంటే, సొలొమోను కాలంలో ఉన్నటువంటి రాజు యొక్క సలహాదారులను పిలిచి, ఇదిగో ఇశ్రాయేలు పెద్దలు వచ్చి నన్ను ఈ విధంగా అడుగుతున్నారు, ఏం చేద్దామని అడిగాడు. ఇప్పుడే కదా నువ్వు రాజు అయ్యావు, నీ రాజ్యం స్థిరం అయ్యేంత వరకు కూడా వారు చెప్పినట్టు చెయ్యి, తర్వాత నీ ఇష్టం అని చెప్తారు. అది మంచి ఆలోచన కాదండి? మంచి ఆలోచన కదా? ఈ మంచి ఆలోచన రెహబాముకి నచ్చదు.
వెంటనే తన వయసు వారు అయినటువంటి తన స్నేహితులను పిలిచి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఇలా అడిగితే ఇశ్రాయేలు యొక్క రాజు సలహాదారులు నాకు ఈ విధంగా చెప్పారు, అలా చేయడం నాకు ఇష్టం లేదు, మీరేం సలహా ఇస్తారు అంటే, అబ్బాయి నువ్వు దానికి అసలుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకు, నువ్వంటే ఏంటో చూపించు, అప్పుడు వారే అణిగిమణిగి నీకు దాసులు అవుతారు. ఏమన్నాయండి? వారే నీకు అణిగిమణిగి దాసులు అవుతారని సలహా ఇచ్చారు. ఎవరు? తల నిలిచిపోయిన వారు కాదు, తోటి స్నేహితులు. ఏమంటే ఈరోజు స్నేహితుల సలహా వల్ల జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? స్నేహితుల సలహా వల్ల జీవితాన్ని చక్కదిద్దుకున్నవారు చాలా తక్కువ. స్నేహితుల సలహా వలన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నవారు చాలామంది ఎక్కువ. మా అబ్బాయి బాగానే ఉండేవాడండి, ఆ అబ్బాయితో స్నేహం చేసాడండి, అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు. మా అమ్మాయి బాగానే ఉండేదండి, పలానా అమ్మాయితో స్నేహం చేసిందండి, అప్పటి నుంచి ఇలాగా వింటూ ఉంటావా లేదా? రెహబాము కూడా ఏం చేశాడు? వారి మాట విన్నాడు. విని ఏమన్నాడంటే, వాళ్ళని మళ్ళా 3 రోజుల తర్వాత రమ్మన్న రెహబాము వారితో ఏమన్నాడంటే, ఇదిగో నా తండ్రి నడుము కంటే నా చిటింగ వేలు పెద్దదిగా ఉంటుంది, నా తండ్రి మీ మీద పెట్టినటువంటి కాడి కంటే నేను మీ మీద భారమైనటువంటి కాడిని మీ మీద నేను మోపుతాను, నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని కొడితే నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను, కొరడాలతో నేను శిక్షింప చేస్తాను అన్నాడు. వెంటనే ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలకి కోపం వచ్చిందండి. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇశ్రాయేలులారా మీ మీ గుడారాలకి మీరు వెళ్ళిపోండి, దావీదులో మాకు పాలు లేదు, యెషయా కుమారుని యందు మాకు స్థానము లేదు, మాకు ఇతడు రాజుగా వద్దు అనుకున్నారు. ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు, 10 గోత్రాల ప్రజలు. 2 గోత్రాలు మాత్రం అలా అనుకోలేదు. ఏంటి ఆ 2 గోత్రాలు? యోధా గోత్రము, బెన్యామీన్ గోత్రం. ఎక్కువ యోధా గోత్రం పేరే ప్రస్తావిస్తారు, ఎందుకంటే బెన్యామీన్ గోత్రంలో జనాభా అనేది చాలా తక్కువ మంది అండి, అందుకే యోధా రాజ్యం అంటారు. అసలుకే యోధా రాజ్యం 2 వంశాల కలయిక. ఏంటది ఆ 2 వంశస్థులు? యోధా, బెన్యామీన్. సంఖ్యాపరంగా వీరు తక్కువగా ఉండడం వల్ల ఆ రాజ్యానికి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే యోధా రాజ్యంగా పేరు పెట్టబడింది. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచిస్తే ఈ విధంగా 10 గోత్రాల వారు, 10 వంశస్థులు కాదనుకోండి, గోత్రాల వారు చూడండి రెహబాముకు వ్యతిరేకంగా మారిపోతారు. ఇది ప్రవచన నెరవేరు. ఎవరు చెప్పారు ఆ ప్రవచనం? అహియా ప్రవక్త చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యెరోబాముతో చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు? తన వస్త్రాన్ని 12 చీలికలుగా చేసి, ఇదిగో 10 చీలికలు నీకు రాబోతున్నాయి, మిగతా 2 చీలికలు సొలొమోను వారసులకు వెళ్ళబోతున్నాయి అని ప్రవచనం పలికాడా లేదా? ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందా లేదా? నెరవేరి. ఇశ్రాయేలు 10 గోత్రాలే నువ్వు రాజుగా మాకు వద్దు బాబు అనుకున్నారు. ఈ విధంగా రెహబాము కూడా పతనావస్థకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే ఆ యెరూషలేం ప్రాంతానికి యెరోబాము వచ్చాడు. యెరోబాము పారిపోయాడు కదా సొలొమోను చంపేస్తాడని. ఈ ఇశ్రాయేలు దగ్గరికి యెరోబాము వస్తే అప్పుడు ఈ 10 గోత్రాల వారు యెరోబాముని రాజుగా చేసుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విడిపోయిందండి. ఒకటి నార్త్ ఇశ్రాయేలు, 2 సౌత్ ఇశ్రాయేలు. ఉత్తర ఇశ్రాయేలు భాగం, దక్షిణ ఇశ్రాయేలు భాగం. ఉత్తర ఇశ్రాయేలు భాగంలో ఎంతమంది ఉంటారండి? 10 గోత్రాలు. దక్షిణ ఇశ్రాయేలు భాగంలో 2 గోత్రాలు. ఏంటివి? యోధా, బెన్యామీన్. పౌలు ఏ గోత్రస్తుడండి? బెన్యామీను గోత్రికుడు. సరే, ఈ విధంగా జరిగిపోయింది.
ఇలా జరిగిపోయినప్పుడు అదోరాము అనే ఒక వ్యక్తిని పంపించి రెహబాము ఏం చేస్తాడంటే మిగతా ఆ 2 గోత్రాల వారిని వెట్టి చాకిరీ పనులు చేయించమని ఆజ్ఞాపిస్తారు అనమాట. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ అదోరామును ఏం చేస్తారు, చంపివేస్తారు. అది చూసి జడిసినటువంటి ఈ రెహబాము రథం వేసుకొని యెరూషలేముకి వెళ్ళిపోతూ అనుకుంటాడు, నేను సైన్యాన్ని సిద్ధపరచుకొని మరలా యెరోబాము మీద దండెత్తి రాజ్యాన్ని ఏ విధంగా అయినా సరే నేను కైవసం చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడండి. ఆ ప్రవక్త పేరు షమయ. ఎవరండి? షమయ. ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధానికి వెళ్ళకు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ ప్రవక్త మాట విని యుద్ధానికి వెళ్ళడు రెహబాము. యుద్ధానికి వెళితే యెరోబాము మీద ఉన్న రాజ్యం కూడా ఏమవుతుంది, పోతుందా లేదా? పోతుంది. అందుకే దేవుడు తన ప్రవచన నెరవేర్పు కోసం దావీదు సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అనే మాట కోసం ఒక ప్రవక్తని లేపి రెహబాముకి సలహా ఇచ్చాడు. ఈ సలహా అయితే చక్కగా విన్నాడు. అదే ముందు సలహా, పెద్దలు ఇచ్చినటువంటి సలహా, రాజు యొక్క సలహాదారులు ఇచ్చినటువంటి సలహా వినుంటే ఎంత బాగుండండి. రాజ్యం 2 భాగాలుగా విడిపోకపోదు. ఒక ఐడియా ఇశ్రాయేలీయుల జీవితాన్ని మార్చేసింది. ఒక ఐడియా ఎవరిచ్చారో ఐడియా? స్నేహితుల ఐడియాలు అలా ఉంటాయండి. 10% మనల్ని బాగుపరిచేవి ఉంటే 90% మనల్ని చెడగొట్టే విధంగా ఉంటాయి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 5 చూడండి 33. 13 చదవండి. సరే, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే అది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటండి? దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపును. ఈ వాక్యం రెహబాము జీవితానికి సరిపోయిందా లేదండి? కరెక్ట్గా సరిపోయిందన్నమాట. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుతుంది. సరే, ఈ యెరోబాము రాజు అయ్యాడు. ఎవరయ్యారండి? యెరోబాము రాజు అయ్యాడు. ఈ యెరోబాము దేవుడి చేత వాగ్దానం పొందినటువంటి వ్యక్తి. 15:33 అండి, క్షమించండి ఒకసారి చూడండి. 15:33, 1 కొరింథీ 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. ఈ మాట రెహబాము జీవితంలో అక్షర సత్యమైంది. చూడండి, మనము కూడా దుష్టుడైనటువంటి అపవాదితో స్నేహం చేసి వాడి ఆలోచనలు కానీ మన మనసులో ఎక్కిస్తే దేవుడితో ఉన్నటువంటి మంచి స్నేహాన్ని అది ఏం చేస్తుంది? ఖచ్చితంగా చెరుపుతుంది. అందుకే యాకోబు పత్రికలో అంటాడు కదా దేవుడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అన్నాడు. లోకాన్ని స్నేహిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. సరే, రెహబాము ఇలాగా దుష్టుడైపోయాడు. మరి వాగ్దానం పొందినటువంటి యెరోబాము పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ ఒక పరిస్థితి ఏర్పడుతుందండి. ఏమిటి ఆ పరిస్థితి అంటే, సొలొమోను కట్టించినటువంటి మందిరము సౌత్ ఇస్రాయేల్ రాజ్యంలో ఉంటుంది, అంటే దక్షిణ ఇస్రాయేల్ రాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు ఉత్తర ఇస్రాయేల్ రాజ్యం వారందరూ కూడా ఏం చేయాలి? మందిరానికి రావాల్సి ఉన్నదా కదా? ఇలా రావాల్సి ఉంటే వీరు 10 గోత్రాల వారు మళ్ళీ రెహబాముకి ఎక్కడ అట్రాక్ట్ అయిపోతారో అని, రెహబాముకి మళ్ళీ ఎక్కడ అట్రాక్ట్ అయిపోయి రెహబాముని రాజుగా మళ్ళీ చేసేస్తారేమని యెరోబాము ఏం చేస్తాడు?
అక్కడ 2 బలిపీఠాలనే ఏం చేస్తాడండి? బలిపీఠాలనే కట్టిస్తాడు. అక్కడ ఒక ఆలయాన్ని కట్టిస్తాడు. దాని మీద యాజకులను కూడా లేవీలను కాకుండా వేరే వారిని నియమిస్తాడు. ఇశ్రాయేలులు ప్రతి సంవత్సరం కూడా 7వ నెల 15వ రోజున పండుగ ఆచరిస్తే ఈ యెరోబాము దాన్ని ఏ విధంగా మార్చేస్తాడంటే 8వ నెల 15వ రోజుగా మార్చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ బేతేలులోని మరియు గాదులోని ఈ యెరోబాము ఏం చేస్తాడంటే ఒక బలిపీఠాలను కట్టి వాటి మీద బలుల్ని అర్పిస్తూ ఉంటాడు. ఇది దేవుని దృష్టికి విరోధమా కాదండి? ఇశ్రాయేలీలు అందరూ కూడా ఒక చోటే దేవుణ్ణి ఆరాధించాలని సొలొమోను మందిరాన్ని కట్టిస్తే ఆ మందిరముకు రాకుండా యెరోబాము ఈ విధంగా చేశాడు. వెంటనే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే యెరోబాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? నువ్వు నా ఆజ్ఞలు గైకొని ఉంటే ఇదిగో దావీదు రాజ్యాన్ని స్థిరపరిచినట్టు నీ రాజ్యాన్ని కూడా స్థిరపరుస్తాను అన్నట్టు. మరి గైకొన్నాడు ఆజ్ఞ? గైకొనలేదు. వెంటనే దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక ప్రవక్తను లేపాడండి దేవుడు. మరలా ఏం చేశాడు? ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్త వెళ్ళి ఏం చేశాడంటే ఈ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం మీద ఎవరున్నారంటే యెరోబాము ఉన్నాడు బలు అర్పించడానికి. ఆ సమయంలో ఈ ప్రవక్త వెళ్ళి యెరోబాముతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? బలిపీఠంతో మాట్లాడాడు. అలా బలిపీఠంతో మాట్లాడి ఇదిగో నువ్వు బద్దలైపోతావు, నీ నుండి ఏమొస్తుంది? బూడిద కింద పడిపోతుంది. ఈ బలిపీఠం మీద ఇప్పుడు మీరు జంతువు బలులు అర్పిస్తున్నారు కదా, రాబోయే కాలంలో ఇదిగో ఈ యెరోబాముకు చెందినటువంటి మనుషుల యొక్క ఎముకలను ఈ బలిపీఠం మీద అర్పిస్తారు అని బలిపీఠంతో ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇదిగో రాబోయే కాలంలో ఎవరు పుడతారంట? ఒక శిశువు పుడతాడంట. ఆ శిశువు పేరు ఏంటంటే యోషియా. ఏంటండి? యోషియా. మనకి ఈ ప్రవచన నెరవేర్పు అనేది ఎక్కడ జరుగుతుందంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో జరుగుతుంది. ఒక్కసారి మీరు అది చదివితే ఆ అధ్యాయంలో యోషియా ఏం చేస్తాడంటే ఇదిగో యెరోబాముకు చెందినటువంటి ఆ ప్రజలు చనిపోతారు. ఆ చనిపోయినటువంటి వారి సమాధులను తవ్వి వారి ఎముకలు తీసుకొచ్చి ఎక్కడ బలిస్తాడంటే బలిపీఠం మీద దహించి వేస్తాడంటే ఇదిగో ఈ యెరోబాము 2 బలిపీఠాలు కట్టించాడు కదా, బలిపీఠాలని కట్టించాడు కదా, వాటి మీద దహించి వేస్తాడనమాట. ఈ విధంగా ఆ ప్రవచన నెరవేర్పు అనేది జరుగుతుంది. మరి ఈ ప్రవక్త సరైనటువంటి ప్రవక్త, ఇతని మాట సరైందని నమ్మడానికి వీలుందా యెరోబాము? లేదు. అందుకే ఆ ప్రవక్త ఏమంటాడంటే ఇదిగో ఇది నెరవేరుతుంది ఖచ్చితంగా. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ బలిపీఠము బద్దలయ్యి ఆ బూడిద కింద పడిపోతుందంటే వెంటనే బలిపీఠం బద్దలయ్యి ఏమవుతుందంటే ఆ బూడిద కింద పడిపోతుంది. అప్పుడు గ్రహిస్తాడనమాట. గ్రహించి ఆ ప్రవక్తను పట్టుకోండి అని తన చెయ్యి చాపుతాడు. చాపిన వెంటనే ఆ చాపిన చెయ్యి ఏమవుతుందండి? ఆ విధంగానే ఉండిపోతుంది. అలా ఉండిపోతే మళ్ళీ ప్రవక్తను బ్రతిమలాడుకుంటాడు. నీ దేవునికి విజ్ఞాపన చెయ్యి, నా చెయ్యి సరైన విధంగా అవ్వులాగున విజ్ఞాపన చెయ్యి అని చెబితే వెంటనే ప్రార్థన చేస్తా మళ్ళీ చెయ్యి అలా వచ్చేస్తే తర్వాత ఆ ప్రవక్తని మా ఇంటికి రా, నీకు బహుమతులు ఇస్తానంటాడు. నువ్వు నీ ఇంటిలో సగం ఇచ్చేసినా నాకు నేను రాను. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎటువంటి ఆహారం కానీ పానీయం కానీ తాగొద్దని దేవుని చేత నేను ఆజ్ఞను
పొంది ఉన్నాను, సెలవు పొంది ఉన్నాను, కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో నీ ఇంటికి నేను రాను అని చెప్పి. సరే, ఇంకేమి ఆజ్ఞ పొందేంటంటే నువ్వు వెళ్ళిన మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో నువ్వు రావాలి అనే ఆజ్ఞను కూడా పొందాడు. ఈ ప్రవక్త ఇదంతా జరిగిన తర్వాత వచ్చిన మార్గము కాకుండా వేరే మార్గమున వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయిన సందర్భంలో ఒకటి జరుగుతుందండి. ఆ ఊరిలో ఒక వృద్ధుడు ఉంటాడు, అతడు కూడా ప్రవక్తే. అతడు ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా తన కుమారుల ద్వారా తెలుసుకున్నప్పుడు అరే ఆ ప్రవక్త అలా వెళ్ళిపోతున్నాడా అన్నపానం లేకుండా, సరే నేను ఆ ప్రవక్తను వెళ్ళి కలుసుకుంటాను, గాడిదని సిద్ధం చేయండి అంటే గాడిదని సిద్ధం చేస్తే ఈ ముసలి ప్రవక్త వెళ్ళి ఆ ప్రవక్తను ఏం చేస్తారో కలుసుకుంటాడు అన్నమాట. కలుసుకున్న తర్వాత ఇదిగో నేను కూడా ప్రవక్తనే, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి అన్నపానమును ఇయ్యమని అని అబద్ధం చెప్తాడు. ఏం చెప్తాడండి? మరి అతడు ఆ విధంగా ఎందుకు అబద్ధం చెప్పాడు అనేది మాత్రం తెలియదు, కానీ మొత్తానికి అబద్ధం అనేది చెబుతాడు. మరి ఈ ప్రవక్త బలిపీఠం బద్దలైపోతుంది అని చెప్పినటువంటి ప్రవక్త ముందు దేవుడి దగ్గర పొందినటువంటి ఆజ్ఞ ఏంటి? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళే ప్రదేశంలో ఆహారం కానీ పానీయం కానీ ముట్టొద్దు అనే ఆజ్ఞ పొందుకున్నాడా లేదా? మరి ఇతనేంటి ఇలా చెప్తున్నాడు, దానికి రివర్స్గా దేవుడికి రివర్స్గా చెప్తున్నాడు ఏంటి అని ఆగు, ఒక్కసారి దేవుడి దగ్గర విచారణ చేస్తాను, చేసేప్పుడు నీతో పాటు నేను వస్తాను అన్నాడు. బాలాకు రాజు వచ్చి ఇశ్రాయేలుని శపించు అని బిలాముతో చెప్తే బిలాము ఏం చేశాడు? వెంటనే వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? దేవుడి దగ్గర విచారణ చేశాడు, వెళ్ళాలా వద్దా. ఇక్కడ ప్రవక్త చేసినటువంటి తప్పు ఏంటంటే దేవుడి దగ్గర విచారణ చెయ్యలేదు. దేవుడు ఒకటి చెప్తే నాకు ఇతను వచ్చి ఇంకోటి చెప్తున్నాడు ఏంటి, ఒకసారి దేవుడి దగ్గరే అడుగుదామని విచారణ చెయ్యలేదు. హవ్వ ఏ విధంగా చేసిందో అదే విధంగా చేశాడు. ఈ పండు తిను దినమున మీరు చావరని చెప్పాడు. ఎవరికి? హవ్వకి. ఎవరు? అపవాది. దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున నువ్వు నిశ్చయముగా. ఏంటి దేవుడికి రివర్స్గా చెప్తుంది అపవాదాన్ని గ్రహించలేదులే అప్పటికి. ఈ సర్పం దేవునికి రివర్స్గా చెప్తుంది ఏంటి అని దేవుడి దగ్గర విచారణ చేస్తాను ఆగని విచారణ చేసింది అవ్వ? చెయ్యలేదు. ఇక్కడ ఈ ప్రవక్త కూడా దేవుడి దగ్గర విచారణ చేయకుండా వెళ్ళి అన్నపానములు పుచ్చుకున్నాడు. వెంటనే దేవోక్తి మళ్ళీ ఆ ముసలి ప్రవక్త దగ్గరికి వచ్చి ఇదిగో నా ఆజ్ఞను గై కొనలేదు కాబట్టి ఆ ప్రవక్త బలిపీఠం బద్దలైపోతుందని చెప్పినటువంటి ఆ ప్రవక్త తన పితరులు సమాధి చేసినటువంటి ప్రదేశంలో సమాధి చేయబడాడు. సాధారణంగా మనం చనిపోబోతున్నప్పుడు ఏమంటామండి? మా నాన్నగారు అక్కడ ఉన్నారు, మా తాతగారు అక్కడ ఉన్నారు, నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ ఏమంటా పెట్టేయండి అంటాం లేదా? మా వారందరూ కూడా అక్కడ ఉన్నారు, నన్ను కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయండి అంటారు. అంటే అలా పెడితే ఏంటి, మనకి ఒక సంతృప్తి. చనిపోయిన తర్వాత తృప్తి ఏముండదు, కానీ బతికున్నప్పుడు అదొక తృప్తి మాట. ఈ మనిషికి ఉన్నటువంటి సైకాలజీ బట్టి దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటి? ఇదిగో నీ పితరులు సమాధి చేయబడినటువంటి ప్రదేశంలో నువ్వు సమాధి చేయబడవు అని. సరే అని అన్నపానములు పుచ్చుకొని వెళ్ళిపోతాడు. వెంటనే దేవుడు ఒక సింహానికి ఆజ్ఞాపిస్తాడు. ఎవరికండి? సింహం వెళ్ళి ఆ ప్రవక్తను కొడుతుంది. కొడితే ఒక్క దెబ్బతో చనిపోతుంది. ఎవరో ప్రవక్త ఒక్క దెబ్బతో చనిపోతాడు. ఆ చనిపోయినటువంటి శవం దగ్గర ఆ సింహం అలాగే ఉంటుంది. ఆ ప్రవక్తను మోసినటువంటి గాడిద కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సింహం ప్రవక్తను కొడుతుంది కానీ తినదు. గాడిద కూడా సింహానికి ఆహారమే, కానీ ఆ గాడిదను కూడా తినదు. అంటే ఇప్పుడు ప్రవక్త శవం దగ్గర ఎవరెవరు ఉన్నారు? సింహము, గాడిద అలా నిలిచి ఉన్నాయి.
ఇలాగా ఈ ప్రవక్త చనిపోయాడని ఒకని ద్వారా ఆ ముసలి ప్రవక్త తెలుసుకుంటాడు. మళ్ళీ వెంటనే ఆ ప్రవక్త శవం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ సింహం ఉంటుంది. ఇతనికి ఎంత ధైర్యం చూడండి. ఆ సింహాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రవక్త యొక్క శవాన్ని తీసి గాడిద మీద వేసుకుని తన ప్రదేశానికి వచ్చేసి తను తొలిపించుకున్నటువంటి సమాధిలో ఈ ప్రవక్తని పెడతాడు. పెట్టి చూడండి, దేవుని వాగ్దానం ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరిందా? నీ పితరులు సమాధి చేయబడినటువంటి ప్రదేశంలో నువ్వు సమాధి చేయబడవు. ఆ ముసలి ప్రవక్త తొలిపించుకున్నటువంటి సమాధిలో ఇతడు సమాధి చేయబోతున్నాడు. అటువంటి సందర్భంలో ఈ ముసలి ప్రవక్త ఏం చెప్తాడంటే, ఇతడు చాలా గొప్ప ప్రవక్త, నేను చనిపోయిన తర్వాత నన్ను కూడా ఈ ప్రవక్త సమాధిలోనే పెట్టండి అంటాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే 13వ అధ్యాయంలో ఉంటుంది. ఈ వృత్తాంతం అంతా కూడా ఎక్కడ ఉందండి? 13వ అధ్యాయంలో ఉంది. ఈ 13వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని బైబిల్ ఘోషిస్తుంది. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే అండి, అవ్వకుండా ఒకనాడు ఆ జ్ఞానం లేదు. కాబట్టే అపవాది యొక్క మాట నమ్మేసింది. అపవాది యొక్క మాట ఏం చేసింది? నమ్మేసింది. ఈ ప్రవక్త కొంత జ్ఞానం లేదు. దేవుని దగ్గర విచారణ చెయ్యకపోతే మన జీవితాల్లో కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం అంటే ఏ పనైనా ప్రారంభించినప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తామండి? చేస్తావా? చెయ్యాలి ఖచ్చితంగా. ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు తర్జన భర్జన, లేకపోతే పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ముఖ్యంగా దేవుని దగ్గర విచారణ చేయాలి. మనం చేస్తున్న పని దేవునికి అనుకూలమో కాదో. దేవుడే ఆ పనిలో నీకు చక్కని ఆలోచననిచ్చి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇదిగో ఈ ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొద్ద మనం ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా విచారణ అనేది చెయ్యాలి అనేది ఈ 13వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇక ప్రభునందు ప్రియులారా, 14వ అధ్యాయంలోకి వస్తే, ఇంత జరిగినప్పటికీ కూడా ఈ యెరోబాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారకుండా ఏం చేస్తాడంటే, ఈ అన్య దేవతల యొక్క ఆరాధననే కొనసాగిస్తూ ఉంటాడు. అతని యొక్క కుటుంబం, యెరోబాము కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోయింది, యెరోబాము ఏ విధంగా నాశనం అయిపోయాడు అనేది ఈ 14వ అధ్యాయం మనకి వివరిస్తుంది. ఇన్నిసార్లు చెప్పాడు దేవుడు యెరోబాముకి. ఇదిగో ఒకసారి దేవుడే చెప్పాడు, నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు నా ఆజ్ఞ గైకుంటే దావీదుని నేను స్థిరపరిచినట్టు నిన్ను స్థిరపరుస్తాను అన్నాడు. ఆ ఆజ్ఞ తప్పేశాడు. మళ్ళీ ప్రవక్తను పంపించాడు. అప్పుడన్నా బుద్ధి తెచ్చుకున్నాడా? ఆ ప్రవక్త చేసిన అద్భుతాన్ని చూశాడు కదా. బలిపీఠాన్ని బద్దలైపోతుందంటే బద్దలైపోయింది. యెరోబాము చెయ్యి ఈ విధంగా ఉండిపోయింది. మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేస్తే వచ్చేసింది. అప్పుడన్నా మారాడేనే. ఇలా ఎన్నిసార్లు చెప్పినా మారిన వారికి దేవుడు ఒక చక్కని మాట, మరణ శాసనం రాసి పెట్టేశాడు. ఎన్నిసార్లు చెప్పినా మారిన వారికి దేవుడు ఏం రాసి పెట్టేశాడు? మరణ శాసనం. ఆ మరణ శాసనం లాంటి మాట ఏంటో ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు. ఎవరికి లోబడిన వాడు? దేవునికి లోబడిన వాడు. దేవుడు గ్యారంటీ కార్డు రాసి ఇచ్చేస్తున్నాడు. ఏంటి గ్యారంటీ కార్డు? మరి తిరుగు లేకుండా అనేది ఏంటి? గ్యారంటీని తెలుపుతున్నటువంటి పదం. డ్యామ్ షూర్. మరి తిరుగు లేకుండా. హఠాత్తు ఒకేసారి కాదు, కొద్ది కొద్దిగా కాదు. వాడి మీద నాశనం ఎలా వస్తుంది?
హఠాత్తుగా వస్తుంది. నోవహు దినాల్లో ఎన్నిసార్లు గద్దించాడు దేవుని వాక్యం చెప్పి జలప్రళయం రాబోతుందని ఆ ప్రజల్ని. 120 సంవత్సరాలు దేవుని మాటలతో గద్దించాడు. ఎవరు? నోవహు. విన్నారా? ఒకనాడు హఠాత్తుగా ఏమైంది? నాశనం, జలప్రలయం రూపంలో వచ్చి నాశనం అయిపోయారా లేదా? అదే చెప్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన అక్కడ 120 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించాడు. అయినా సరే వినలేదు. గద్దించాడు, వినలేదు. జలప్రలయం వచ్చింది. మామూలు జలప్రలయమా? భూమిలోంచి ఊటలు పైకి వచ్చాయి. ఆకాశ తూములు, మహాకాశ తూములు విప్పబడ్డాయి. అంత ప్రచండమైనటువంటి జల ప్రళయంతో దేవుడు వారిని నాశనం చేశాడు. దేవుడు ఉగ్రత అదే విధంగా ఉంటుందండి. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే. యెరోబాము యొక్క కుమారుడు జబ్బు పడతాడు. యెరోబాముకి కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులో ఒక కుమారుడు జబ్బు పడతాడు. ఆ విధంగా జబ్బు పడితే యెరోబాము పిలిచి, ఎవరిని పిలుస్తాడంటే తన భార్యను పిలిచి, నువ్వు రాజవస్త్రాలను తీసివేసి సామాన్య స్త్రీలాగా నువ్వు వేషం ధరించుకుని అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళు. ఎవరు ఈ అహియా? అహియా ఎవరండి? మొదట యెరోబాముకి ప్రవచనం చెప్పాడు కదా, తన వస్త్రాలను చింపేసుకుని 12 చీలికి చేసి దేవుడు నిన్ను 10 రాజ్యాలు ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పాడు కదా. ఆ అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మన కుమారుని గురించి ప్రార్థించమను చెప్పు, ప్రార్థన చేయించు అని చెప్పాడు. ఈమె వెళ్ళేటప్పటికి ఈ ప్రవక్త బహు వృద్ధుడయ్యి కన్ను దృష్టి కూడా మందగించింది. సరే, ప్రవక్త యొక్క కన్ను దృష్టి మందగించింది కదా, ఏదో ఒక విధంగా లోపలికి వెళ్ళిపోదాం అనుకుంది రాణి. లోపలికి గడపలోకి అడుగు పెట్టగానే దేవుక్తి ప్రవక్తతో మాట్లాడింది. ఇదిగో యెరోబాము భార్య వచ్చింది అని. వెంటనే ఈ కన్ను దృష్టి సరైనటువంటి ఆ ప్రవక్త ఏమన్నాడంటే, యెరోబాము భార్య లోపలికి రమ్ము అన్నాడు. వెంటనే ఆవిడకి ఇంకా షాక్ గురైందండి. అంటే షాక్కి గురయ్యింది. కనుదృష్టి లేని వారు, సరిగ్గా లేని వారు మనల్ని ఒకేసారి పిలిచి రా అంటే మన షాక్ గురవుతామా లేదా? అవుతామా లేదా? ఖచ్చితంగా అదేవిధంగా షాక్కి గురయిన తర్వాత ఇదిగో నా కుమారుడు ఇలాగ కాయిలా పడి ఉన్నాడు, అంటే జబ్బు పడి ఉన్నాడు, తన గురించి ప్రార్థన చెయ్యంటే నువ్వు వెళ్ళేసరికి నీ కుమారుడు చనిపోతాడు అని చెప్పి. ఏంటండి? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ కుమారుడు చనిపోతాడు. నీకున్నటువంటి కుమారుల్లో చనిపోయినటువంటి ఆ కుమారుడే సరైన పద్ధతిలో ఏం చేయబడతాడు? సమాధి చేయబడతాడు. కానీ మరి ఎవ్వరు నీ సంతానం కూడా సరైన పద్ధతిలో సమాధి చేయబడరు అని చెప్తాడు అన్నమాట. ఇది ఎంత ఘోరమైనటువంటి శాపం అండి యెరోబాము కుటుంబానికి. ఎంత ఘోరమైనటువంటి శాపం అండి. ఒకసారి ఆలోచించండి. యెరోబాము తాను చేసినటువంటి దుష్క్రియ వలన తాను నష్టపోతున్నాడు, తన కుటుంబాన్ని కూడా నాశనం వైపుకి నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా శాపానికి గురి చేస్తున్నాడు, దేవుడి యొక్క ఉగ్రతకు గురి చేస్తున్నాడు. ఒక్కసారి చూడండి, అదే అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూడండి. చూడండి, ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు కాదు, ఒక్క దెబ్బకు 3 పెట్టెలు. ఒకటి యెరోబాము నాశనం అయిపోబోతున్నాడు, యెరోబాము సంతతి నాశనం అయిపోబోతుంది. ఇశ్రాయేలీలు కూడా దేనికి గురైపోతున్నారు? దేవుడు ఉగ్రతకు గురైపోతున్నారు. 15వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి ఎవరిని బట్టి నిలిపారు? ఈ యెరోబాము చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేశారు. తద్వారా ఏమొచ్చింది? యెహోవాకు కోపం రప్పించి ఉన్నారు. కనుక మొత్తి
తాను ఇచ్చిన ఉమ్, ఈ మంచి దేశం నుండి ఆ, వారిని పెళ్లగించి ఆ. వారి యూఫ్రటీస్ నది అవతలకు ఈ దేశం నుండి, వాగ్దాన దేశం నుండి వాళ్ళని పెళ్ళగొట్టి ఏం చేస్తారంట, యూఫ్రటీస్ నదికి అవతలకి చెదరగొట్టు చెదరగొడతారంట. తర్వాత వీరు చెదరగొట్టబడ్డారా లేదండి? చెదరగొట్టబడ్డారా లేదా? చెరకెళ్ళిపోయారా లేదా? చెరకెళ్ళిపోయి అశూరు చెరకెళ్ళిపోయారా లేదా? అశూరీయులు వచ్చి వీళ్ళ మీద జయించారా లేదా? ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదండి? నెరవేరు. ఈ విధంగా చూడండి, యెరోబాము తనను నాశనం చేసుకున్నమే కాకుండా తన కుటుంబాన్ని, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. తాను చెడ్డ కోతి ఏం చేసిందంటే వనమెల్లా చేరిచిందంట. అలా ఉంది ఎవరిదే? యెరోబాము యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు. దేవుడి యొక్క నాశనం, దేవుడు పంపించినటువంటి నాశనం అనేది యెరోబాము మీదకి వచ్చింది. ఇక పోతే యెరోబాము ఇంచుమించు 21 సంవత్సరాలు ఏలి, ఇశ్రాయేలుని ఏలి చనిపోయాడండి. ఆ చనిపోయిన తర్వాత యెరోబాము కుమారుడైనటువంటి నాదాబు ఇశ్రాయేలుని ఏలుతాడు. ఇశ్రాయేలుని ఏలుతున్నాడంటే మొత్తం ఇశ్రాయేలుని కాదండి, ఎంతమందిని? 10 మంది గోత్రాలని ఏలుతాడు అన్నమాట. ఎంతమందిని? 10 గోత్రాల వారిని ఏలుతూ ఉంటాడు. ఇక్కడేమో రెహబాము 2 గోత్రాలని వారిని ఏలుతూ ఉంటాడు. ఈ రెహబాము ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద ఎత్తైనటువంటి వృక్షాల కింద బలిపీఠాలు కట్టిస్తాడు. అలాగా కట్టించడం దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, రెహబాము ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడండి? సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు ఈ విధంగా చేయడం దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే షీషారు అనే ఒక రాజుని లేపి ఇదిగో ఈ రెహబాము యొక్క రాజ్యం మీదకి దండిస్తాడు. శత్రువులను లేపుతాడు దేవుడే. ఆ రాజు దండెత్తినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడో తెలుసా? సొలొమోను బంగారు డాళ్ళను తీసుకొచ్చాడు కదా, చేయించాడు కదా. బంగారం ఎక్కువైపోతే ఏం చేయించాడు? బంగారు డాళ్ళను చేయించాడు కదా. ఆ బంగారు డాళ్ళను తీసుకెళ్ళిపోతాడు. ఎవరో? ఈ షీషారు అనే రాజు. అప్పుడు చేసేది లేక వేరే గత్యంతరం లేకుండా, అంటే బంగారు డాలు తీసుకువెళ్ళిపోయినందుకు రెహబాము ఏం చేస్తాడంటే వాటి ప్లేస్లో ఇత్తడి డాలుని చేయించుకుంటాడు. ఇత్తడి డాలుని చేయించుకుంటాడు. అంటే రెహబాము ఏ స్థితికి వచ్చేసాడు చూడండి, ఆర్థిక మాధ్యమంలోకి వచ్చేసాడు. అంటే బంగారం లాంటి జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? ఇత్తడిగా చేసుకున్నాడు అన్నమాట. ఇత్తడి డాలుని చేయించాడు. ఈ రెహబాము చనిపోయిన తర్వాత అబిరాము, ఎవరండి? అబియాము అనే ఈ రెహబాము కుమారుడు రాజు అవుతాడు. ఈ 14వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒకసారి మనకి అవకాశం ఇస్తాడు తప్పు చేస్తే, రెండోసారి ఇస్తాడు, మూడోసారి ఇస్తాడు, నాలుగోసారి ఇస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా సరే నువ్వు మారకపోతే ఏం చేస్తాడు? ఇది రెహబాము జీవితంలాగా, యెరోబాము జీవితంలాగా హఠాత్తుగా నిన్ను ఏం చేస్తాడు? మృత్యువుకి అప్పగించేస్తాడు. వీరి జీవితాల్లో తేటతెల్లమైందా లేదా? వీరే కాకుండా వీరి కుటుంబాలకు కూడా నాశనం కొని తెచ్చుకున్నారు అన్నమాట. అందుకే దేవుడు గద్దింపుకి మనం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా లోబడాలి. లోబడనంటే కుదరదు. ఇది మనం ఈ 14వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక 15వ అధ్యాయంలో, చివరి అధ్యాయంలో ముగించేసుకుందామండి. ఈ 15వ అధ్యాయంలో 4 రాజుల యొక్క చరిత్ర ఉంటుందండి. ఎంతమంది అండి? 4 రాజుల యొక్క చరిత్ర. చూడండి, రాజ్యం అప్పటికే 2 భాగాలుగా విడిపోయింది. ఏంటి? ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యం, నార్త్ ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్గా విడిపోయింది. ఇప్పుడు మనం మొదట యోధా రాజ్యం గురించి
ఆ యోధ రాజ్యం గురించి మనం చెప్పుకోవచ్చు. యోధా రాజ్యం అంటే ఏమని చెప్పాను? యోధా గోత్రం ప్లస్ బెన్యామీను గోత్రం. ఈ యోధ గోత్రాన్ని పరిపాలించిన వారు ఎవరంటే రెహబాము తర్వాత, మొదట రెహబామే కదా పరిపాలించాడు. రెహబాము తర్వాత అతడి కొడుకు అయినటువంటి అబియాము పరిపాలించాడు. ఎవరు? రెహబాము కొడుకు ఎవరండి? ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఏంటి, ఈ ఉత్తర భాగాన్ని ఎవరు పరిపాలించాడు, దక్షిణ భాగాన్ని ఎవరు పరిపాలించారు అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ యెరోబాము యొక్క సంతతి అంతా కూడా ఏం చేస్తుందంటే ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తుంది. దక్షిణ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారంటే ఇదిగో రెహబాము సంతతి. ఉత్తర రాజ్యాన్ని మళ్ళీ అన్ని రాజులు కూడా పరిపాలిస్తారు అనుకోండి, అది వేరే విషయం. మొదటిగా మనం యోధా రాజ్యం అంటే దక్షిణ రాజ్యం గురించి చూస్తే, దక్షిణ రాజ్యాన్ని రెహబాము తర్వాత అబియాము 3 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. ఈ అబియాము కూడా యెహోవా దృష్టికి సరైనటువంటి నడక నడవలేదు. దేవతా స్తంభాలను కట్టించాడు, బహు విగ్రహారాధన చేశాడు. ఎవరు? అబియాము. దేవుని దృష్టికి విరోధి అయిపోయి ఇతడు చనిపోతాడు. బహు దుర్మార్గుడు మాట. ఎవరు? అబియాము. ఈ అబియాము కొడుకు ఎవరంటే ఆస. ఎవరండి? అబియాము కొడుకు ఎవరండి? ఆస. ఈ ఆస 41 సంవత్సరాలు రికార్డ్ అండి ఇది. అంటే 41 సంవత్సరాలు దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. అంటే ఆ 2 గోత్రాలను పరిపాలిస్తాడు అన్నమాట. ఎందుకు రికార్డ్ అంటే ఐక్య ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాలని పరిపాలించినటువంటి దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. దావీదు కంటే ముందు ఎవరు పరిపాలించారు? సౌలు. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. దావీదు తర్వాత దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను, అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. మరి సొలొమోను మనవడు ఎవరు? మనవడైనా అవుతాడు, ముని మనవడు అవుతాడు. ఈ ఆస ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? మరి దీనికి దానికి తేడా ఏంటంటే వారు ఐక్య ఇశ్రాయేలుని పరిపాలించారు, ఇతను మాత్రం 2 గోత్రాలను పరిపాలించారు. ఆస తన తండ్రి అయినటువంటి అబియాములా ఉండక మనసు మార్చుకుని ఏం చేస్తాడంటే ఈ విగ్రహాలన్నిటిని కూడా తన రాజ్యంలో నుండి తీసివేసి రాజ్యాన్ని పవిత్రపరుస్తాడండి. అంతేకాకుండా పురుషగాములు అంటే హోమోసెక్సువల్ అటువంటి ప్రజలు ఉంటే వారిని కూడా రాజ్యం నుండి ఏం చేస్తాడంటే వెళ్ళగొడతాడు. ఒకసారి 12వ వచనం చదవండి. పురుషగాములను దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. తన హవ్వ అయిన చూడండి, ఈ విధంగా దేవునికి విరోధమైనటువంటి వాటిని తన రాజ్యంలో నుండి తీసివేశాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఆస కూడా ఒక తప్పు చేశాడు. ఆస కూడా ఏం చేశాడు? ఈ ఆస ఎవరు? అబియాము కుమారుడు. అబియాము ఎవరు? రెహబాము కుమారుడు. రెహబాము ఎవరు? సో ఈ గ్రాఫ్ మనకు వస్తేనే మనకి కరెక్ట్గా ఏముంటుందండి, మనకి కరెక్ట్గా గుర్తుంటుందన్నమాట. సరే, ఈ ఆశ చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని ఏంటంటే విగ్రహాలను అయితే ఇతడు తొలగించాడు, కానీ ఉన్నత స్థలములో ఉన్నటువంటి బలిపీఠాలను కానీ విగ్రహాలను కానీ ఇతడు తొలగించలేదు. అక్కడ జరిగేటువంటి నీచ కార్యాలని అరికట్టలేకపోయాడు అన్నమాట. అది దేవుడి దృష్టికి విరోధమైంది. ఇతడికి ఒక అదేంటంటే అరికాలులో అంటే పాదంలో ఒక పుండు పడుతుంది. పాదంలో ఏమవుతుందండి? ఎవరికి? ఆశకి. అప్పుడు దేవుడి దగ్గర విచారణ చేయకుండా వైద్యుల మీద ఆధారపడతాడు. ఎవరి మీద ఆధారపడతాడండి? వైద్యుల మీద ఆధారపడతాడు.
ఏమండి, మనకి ఏ అనారోగ్యం వచ్చినా మొదట మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే పరమ వైద్యుడు ఆయనే. నీకు వైద్యుడు ట్రీట్మెంట్ చేయాలన్నా దానికి మెటీరియల్ ఎవరు ఇవ్వాలి? మనకు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్రకృతిలో నుండి వస్తున్నాయి, వృక్షాల నుండి, జంతువుల నుండి వస్తున్నాయి. అంటే మనకు కావాల్సిన మెడిసిన్ ఎక్కడ పెట్టాడు దేవుడు? ప్రకృతిలోనే పెట్టాడు. ఆ ప్రకృతిని కలిగించినటువంటి దేవుడి మీద మనం మొదట ఆధారపడాలి. మనకి ఏది వచ్చినా సరే మనం మోకరించి మొదట ప్రార్థించాలి, తర్వాత వైద్యుల మీద ఆధారపడాలి. కానీ ఆశ ఆ విధంగా చేయలేదు. తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యాన్ని, అంటే దక్షిణ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇద్దరు రాజుల గురించి ఈ 15వ అధ్యాయంలో మనం చూసాం. మరి ఉత్తర రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? యెరోబాము కుమారుడైనటువంటి నాదాబు ఏం చేశాడంటే ఉత్తర రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు ఏం చేస్తాడంటే ఈ ఇస్సాకారు వాడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇస్సాకారుడు వాడైనటువంటి బయేషా నాదాబును చంపేస్తాడు. ఎవరండి? నాదాబుని చంపేస్తాడు. ఎవరు? బయేషా. ఇతడు ఏ వంశస్థుడు? ఇస్సాకారు వంశస్థుడు. ఇస్సాకారు గోత్రికుడు అన్నమాట. నాదాబుని చంపేస్తాడు. అతడు ఎవరు? బయేషా. ఏ గోత్రికుడు అంటే ఇస్సాకారు గోత్రికుడు. ఇది ప్రవచన నెరవేర్పు అండి. ప్రవచన నెరవేర్ప కాదా? యెరోబాము కుటుంబంలో ఒక్కరు కూడా రాజ్యాన్ని ఏలకుండా ఉంటారు. అంటే ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మళ్ళీ అంటే ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఇస్సాకారు గోత్రికుడైనటువంటి బయేషా చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ 15వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే ఎవరి మీద ఆధారపడాలి? మనం ఆశలాగా వైద్యుల మీద కాదు, మొదట ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆశా జీవితంలోంచి మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మంచి చేస్తే అది పూర్తిగా చేయాలి. అంతేగాని సగం మంచి చేసి సగం చెడు చేస్తే అది జీవితం దేవుడికి నచ్చేది కాదు. చాలామంది అనుకుంటారు, ఒక మంచి చేశాను, ఒక చెడు చేశాను, బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటారా లేదా? అది కరెక్ట్ పద్ధతి కాదండి. అది ఆశ అలాగే చేశాడు. ముందు దేవునికి అసహ్యం అన్నీ కూడా తీసివేశాడు. మంచి చేశాడు. తర్వాత తీయవలసిన దాన్ని తీయలేదు. అది దేవుని దృష్టిలో చెడు అయ్యింది. మరి వ్యాధి వచ్చిందా లేదా? పాదాల్లో పుండు పడిందా లేదా? తద్వారా చనిపోయాడా లేదండి? చనిపోయాడు. అంటే మనం ఖచ్చితంగా ఒక మంచిని చేస్తే దాన్ని కొనసాగించే వారిగానే ఉండాలి, కానీ మంచిలోంచి మళ్ళీ చెడులోకి షిఫ్ట్ అయిపోకూడదు, చెడులోంచి మళ్ళీ మంచిలోకి షిఫ్ట్ అయిపోకూడదు. అటువంటి జీవితం దేవునికి విరోధమైనదని ఈ 15వ అధ్యాయంలో ఆశ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఈ విధంగా ఈ 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఈరోజు మనం బైబిల్ స్టడీ జరిగింది. దీనిలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాం లేదండి? ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క ఆధ్యాత్మిక పాఠం నేర్చుకున్నాం. నేర్చుకున్నటువంటి ఈ పాఠాలుగా మిగిలిపోకుండా మన జీవితంలో క్రియారూపం దాల్చుకోవాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన.